తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడంతా ఎగ్జిట్ పోల్స్ హడావుడి జరుగుతోంది. కొన్ని సర్వేలు కాంగ్రెస్‌కి పట్టం కడుతుంటే, మరికొన్ని సర్వేలు బీఆర్ఎస్‌కి పట్టం కడుతున్నాయి. మరికొన్ని సర్వేలేమో హంగ్ ఏర్పడుతుంది అంటున్నారు. రైట్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు. మరి ఆవిడేమంటారో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి అంతా ఎగ్జిట్ పోల్స్ మీద నడుస్తుంది. ఏంటి ఇప్పుడు ప్రెజెంట్ రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి? అదే ఎలా ఉంది అంటే ఆహ్, ఇప్పుడు నిండు గర్భిణి డెలివరీ రూమ్‌లో ఉన్నప్పుడు బయట భార్య లోపల డెలివరీకి ఉంటది. భర్త బయట పచారులు చేస్తా ఉంటారు యెస్, చూడండి. ఎగ్జాక్ట్‌లీ అలానే ఉంది. ఆ టైప్‌లో ఉంది. హ్మ్. మొత్తం ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్నాయి. హ్మ్. మరి ఎల్లుండి డేటు వెయిట్ చేస్తున్నాం. హ్మ్. ఈ పరిస్థితుల్లో కొన్ని లక్షణాలు బట్టి అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా అని చెప్పి మాట్లాడతారు. హ్మ్. సన్నగా అయిపోతే అబ్బాయి పుడతాడని, లావు అయిపోతే అమ్మాయి పుడతాడు, ఇలా చెప్తారు కదా. అట్లాగే ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఇప్పుడు దాదాపు 10 సర్వేలు వచ్చినాయి. 10 సర్వేల్లో మేజర్గా కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. హ్మ్. అది ఎంత అనేది ఇటు అటు అటు ఇటు థర్మామీటర్లో పాదరసం ఊగినట్టు ఊగుతూ ఉంది. హ్మ్. హ్మ్. ఈ పరిస్థితుల్లో ఆమ్, ఎవరు గెలుస్తారు అనే దానికంటే ఎవరికి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎవరు గెలుస్తారు అనే దానికన్నా ఎవరు ఎక్కువ ప్రభుత్వాన్ని మెజారిటీ. ఏర్పాటు చేస్తారు. హ్మ్. ఇవాళ ఎన్ని సీట్లు గెలుస్తారు, ఎంత మెజారిటీ, అవేమీ లేవు. ఇవాళ హ్మ్. చాలా పోటాపోటీగా ఉంది. హ్మ్. పైగా ఓటింగ్ శాతం తక్కువైంది. అవును. ఈ పరిస్థితుల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు? ఇక్కడ పాయింట్ అది. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కి సీట్లు తక్కువ వచ్చినా సరే హ్మ్. ప్రభుత్వం బీఆర్ఎస్ ఏర్పాటు చేయగలదు. హ్మ్. ఎందుకు? ఎంఐఎం సపోర్ట్ ఉంది, అవసరమైతే బీజేపీ కూడా సపోర్ట్ ఇస్తుంది. కానీ మొదటి నుండి బీజేపీ బీఆర్ఎస్‌కి అగైనెస్ట్ కదా! అవన్నీ మామూలే. హ్మ్. బీజేపీ వాళ్ళు ఎవరితో అయినా కలుస్తారు. వాళ్ళు యాంటీ కాంగ్రెస్లో ఉన్నారు. హ్మ్. హ్మ్. కాంగ్రెస్కి ఎవరు వ్యతిరేకమైతే వాళ్ళతోటి వాళ్ళు స్నేహం చేస్తారు. హ్మ్. అందులో మీకేం అనుమానం అక్కర్లా. హ్మ్. కానీ బీఆర్ఎస్‌కి లాస్ట్ మూమెంట్ వరకు గూడా ప్రతి ఒక్కళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎందుకని మెజారిటీ తగ్గుతూ వచ్చింది? అంటే ఓటింగ్కి రాలేదండి ప్రజలు. మామూలుగా అసలు వీళ్ళు చేసిన ప్రచారానికి ఆళ్ళు చేయనివ్వండి, వీళ్ళు చేయనివ్వండి, ఈ సోషల్ మీడియా ప్రచారం కావచ్చు, దేనిలో దొరికితే దానిలో ప్రచారం చేశారు కదా. హ్మ్. డబ్బులు ఖర్చు పెట్టారు, మందు ఇచ్చారు, అన్నీ చేశారు కదా. రోడ్ షోలు చేశారు, బహిరంగ సభలు చేశారు. ఎన్ని చేసినా సరే ఇంత చేసిన దానికి దాదాపు 85% పోలింగ్ అవ్వాలి, నమోదు కావాలి. హ్మ్. ఇవాళ అవలా. హ్మ్. మరి పోలింగ్ శాతం తగ్గడం కూడా ఇప్పుడు ఏదో అంటారు చూడండి, సిటీని చూసుకుంటే 40% అయింది. అవును. అరిచే కుక్క కరవదు అన్నట్లు అయింది. అసలు మిగతా నియోజకవర్గాలు సిటీ వాళ్ళే ఎక్కువ మాట్లాడారు అవును. నిజానికి. హ్మ్. ఈ సిటీ వాళ్ళే ఓట్లేయలేదు. అవును. మిగతా నియోజకవర్గాల్లో కంపేర్ చేసుకుంటే మన హైదరాబాద్‌లోనే చాలా హైదరాబాద్లో తక్కువ వచ్చాయి. 40%. హ్మ్. 40% అంటే ఏంటన్నట్టు? ఇప్పుడు పోలింగ్ బూత్లు కూడా నడిచి వెళ్ళేట్లు ఉంటాయి. హ్మ్. ఇక్కడ రోడ్డు లేదనో లేకపోతే ఇంకోటో ఏ కారణం లేదు కదా. ఇప్పుడు ఇళ్ళు మారిన వాళ్ళు ఉంటారు. వాళ్ళైనా అక్కడి నుంచి ఓటెయ్యాలి అనే ఒక సంకల్పం ఉంటే గనక హ్మ్. ఎందుకు వచ్చి ఓటేయలేరు? వీళ్ళు బాధ్యతగా లేరు. హ్మ్. ఇది వాస్తవం. ఈ వీళ్ళకి ఏంటంటే నేను గెలిచి నాకేంటి లాభం? నేను ట్యాక్స్ పేయర్‌ని. నేను ఓటేయాల్సిన అవసరం ఏంటి? హ్మ్. నాకు నాకు ఉద్యోగం ఉంది. నేను ట్యాక్స్ కడుతున్నాను. నాకేంటి? నాకు అసలు వీళ్ళొచ్చినా చేసేదేంటి? ఆళ్ళొచ్చినా చేసేదేంటి? నేను రూ. 1000 గ్యాస్ సిలిండర్ అయినా కొనగలను. 1500 అయినా కొనగలను. పెట్రోల్ రూ. 100 నేను కొనగలను. నాకేంటి? హ్మ్. అనే దీనిలో ఉన్నారు. ప్రభుత్వాలు అంటే కొంతమంది దృష్టిలో ఏంటి అంటే ఇవి పేదవాళ్ళ కోసం ఉన్నవి, పేదవాళ్ళ సంక్షేమం కోసం ఉన్నవి, వాళ్ళకి ఉచితాలు ఇచ్చేవి ఈ ప్రభుత్వాలు. అసలు ఈ ప్రభుత్వాలు అంటే నాకు ఇష్టమే లేదనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. హ్మ్. మా వల్లే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి అనే ప్రభుత్వాలు కూడా ఉన్నారు. హ్మ్. మరి ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి ప్రభుత్వాలు ఉన్నది సిటీల్లోనే కదా. హ్మ్. అందుకే సిటీ వాళ్ళు ఓటింగ్కి రాల. అయితే మీరు చెప్తున్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ అని అంటున్నారు. ఒకవేళ అంటే సీట్లు తక్కువ వచ్చినా కూడా. నేననేది ఏంటంటే సీట్లు ఇద్దరికి సమానంగా వచ్చినాయి. హ్మ్. లేదా ఒక 5 సీట్లు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినప్పటికీ కూడా హ్మ్. వీళ్ళకి ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది, అవసరమైతే బీజేపీ కూడా సపోర్ట్ ఇస్తుంది వాళ్ళకున్న రెండో హ్మ్. మూడింటితోటి హ్మ్. అని నా ఉద్దేశం. అది ఇంకో ప్రచారం ఏంటంటే కాంగ్రెస్‌లో కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు
బీఆర్ఎస్ వైపు ఎక్కడ వెళ్ళిపోతారో అన్న ముందు జాగ్రత్తతోటి కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుంది, ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎవరైతే గట్టి పోటీ ఇచ్చి వీళ్ళు గెలుస్తారు అన్న నమ్మకం ఉన్న వాళ్ళని కర్ణాటకకి తరలిస్తున్నారు అనేసి కూడా ఒక న్యూస్ వచ్చింది. సో ఏంటి మరి కాంగ్రెస్ నుంచి కూడా ఇటు జంప్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకు ఉండవండి? హార్స్ ట్రేడింగ్ అంటారు కదా దాన్ని. అసలు గెలిచి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మనకు పూర్తి మెజారిటీ ఉన్న తర్వాత కూడా ఎదురు పార్టీ నుంచి ఒకడు వస్తాడు అంటే వచ్చే ఎలక్షన్స్ అప్పటికి వీడిని బలహీనపరచాలి ఆ పార్టీని అంటే ఎప్పుడే తీసుకుని సంకలో ఎక్కించుకునే పరిస్థితిలో మనం రాజకీయాలు చూసాము. అసలు వీళ్ళు కొనుక్కుంటారనే భయంలో వాళ్ళు ఎందుకున్నారు? ఇది కదా ప్రధానమైన అంశం. అసలు వీళ్ళు కొనుక్కునే దౌర్భాగ్యం ఏంటి? వాళ్ళు అమ్ముడుపోయే దౌర్భాగ్యం ఏంటి? ఓటరు ఓటు అమ్ముకుంటున్నాడని ఓటర్ని మాట్లాడుతున్నాం మనము. ఒక ఓటర్ అమ్ముడుపోతే తప్పైనప్పుడు ఒక ఎమ్మెల్యే అమ్ముడుపోతే ఎందుకు తప్పు కాదు? అమ్ముడుపోయేవాడికి బుద్ధి ఉండాలి, కొనేవాడికి అంతకంటే కొంచెం ఎక్కువ బుద్ధి ఉండాలి. ఇవాళ ఇదం మూలం జగత్ అంటారు చూడండి, అట్లా అయిపోయింది. డబ్బులున్నవాడే డబ్బులున్నవాడే ఎలక్షన్ చేయగలుగుతున్నాడు, డబ్బులున్నవాడే గెలవగలుగుతున్నాడు, డబ్బులున్నవాడే గెలిచిన వాడిని కూడా కొనుక్కోగలిగిన పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఇది నిజంగా దౌర్భాగ్యం ప్రజాస్వామ్యంలో. కానీ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మేమే అధికారంలోకి వస్తాం, మేమే ప్రమాణ స్వీకారం చేస్తాం అనేసి అంటున్నారు. ఇటు చూస్తేనేమో అసలు ఎగ్జిట్ పోల్స్ దాకా ఎందుకు? రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో అంటున్నాడు కదా, నేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్తున్నాడు కదా, నేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్తున్నాడు. డేట్ కూడా చెప్పాడు, ప్లేస్ చెప్పాడు, డేట్ చెప్పాడు. అది ఆయన ధైర్యాన్ని సంబంధించిన విషయం, ఆయన దూకుడుకు సంబంధించిన విషయం. అది ఎవరెన్ని చెప్పినా ఎల్లుండి వరకు మనం ఏమి మాట్లాడలేము. ఎగ్జిట్ పోల్స్ కూడా నమ్మడానికి లేదు అంటే ఎందుకు? మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయి. అవుతాయండి, తారుమారు అవుతాయి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ వీళ్ళు తీసుకుంటున్న శాంపిల్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఆ శాంపిల్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు సరిగా కరెక్ట్గా చెప్పారా లేదా. ఇప్పుడు ఓటు వేయడము అనేది అక్కడ ఒక చిన్న అసలు ఎగ్జిట్ పోల్స్ అడగడమే తప్పు నా ఉద్దేశంలో. అయితే ఓటు అనేది వ్యక్తిగతమైన ఇష్టాలకు సంబంధించిన విషయం. మీరు తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు, అసలు అడగకూడదు వాళ్ళని. ఇప్పుడు నేను నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ను, చుట్టాలను, నా ఇంట్లో సభ్యులను నేను అడిగాను అంటే వాళ్ళకి నాకు ఉన్న సంబంధాన్ని బట్టి నేను అడుగుతాను. నేను ఎవరికి చెప్పను అనే ఒక ధైర్యంతో వాళ్ళు నాకు చెప్తారు, అది వేరే విషయం. కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు వెళ్ళి అసలు అడగటం అనేది నా దృష్టిలో అయితే వాళ్ళ వ్యక్తిగత సమాచారం, వాళ్ళ వ్యక్తిగత గోప్యత అనేది ఒకటి ఉంటుంది. అసలు అడగడమే తప్పు. అసలు ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కాదు. మీ అనాలిసిస్ మీరు ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోల ప్రకారము వాళ్ళు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడిన విషయాలను బట్టి కానీ, అప్పుడు ప్రజల స్పందనను బట్టి కానీ, లేకపోతే జనరల్గా ఎవరైనా ప్రజలంతా మాట్లాడుకునే దాన్ని బట్టి కానీ మీరు ఒక అంచనాకు వచ్చి ఇలా ఉండొచ్చు అని ఒక విశ్లేషకులుగా చెప్పండి, అది వేరే విషయం. కానీ పలానా సుబ్బారావు, పలానా వెంకట్రావు ఈ పార్టీకి ఓటేస్తారు, ఏ పార్టీకి వేస్తారని వాళ్ళని అడగటము, అది తీసుకొచ్చి చెప్పటము అనేది ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. అందుకే ఎగ్జిట్ పోల్స్ విషయం మీద వీటిని అంత నమ్మాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. సో నమ్మాల్సిన అవసరం లేదు, కానీ చూస్తుంటే వచ్చే ఫలితాల కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మెయిన్ మనకు అదే వచ్చు, కానీ దీని మీద ఎక్కువ ఫోకస్. ఏదైనా ఎవరి కాళ్ళకి గెలుస్తామన్న భరోసా ఉంది, ధీమా ఉంది. ధీమాకి తోడు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే గెలుస్తారని చెప్తున్నారో వాళ్ళు మరి కాస్త ధీమాకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓడిపోతాము అంటే ఎగ్జిట్ పోల్స్ లో ఓడిపోతారు అని చెప్పిన పార్టీ వాళ్ళు లేదు ఏమైంది సార్ మేము గెలుస్తామని మేకపోతు గాంభీర్యం చూపించే అవకాశం ఉంది. అందుకని ఎగ్జిట్ పోల్స్ ని ఇంత విస్తృతమైన ప్రచారం కావచ్చు, ఇంత విస్తృతంగా దాని గురించి చర్చించుకోవడం కూడా అంత పెద్ద అవసరమని నేను అనుకోను. ఓకే, మీరు అవసరం లేదనుకోవచ్చు, బట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం అంతా అదే నడుస్తుంది ఈ 2 రోజులు, 3వ తేదీ వరకు ఇదే ఇంకా ఉంటుంది. సో దీని ప్రకారం మనం చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మనం చూసుకుంటే కాంగ్రెస్ కి ఎక్కువ సర్వేలు సపోర్ట్ చేస్తున్నాయి, ఇది ఎక్కువ అధికారంలోకి వచ్చే అవకాశాలు. అంటే ఇక్కడ కాంగ్రెస్ కి వచ్చిన ప్లస్ పాయింట్స్ ఏంటి, బీఆర్ఎస్ కి వచ్చిన మైనస్ పాయింట్స్ ఏంటి?
మేనిఫెస్టో దగ్గర నుంచి అన్ని అనుకూల అంశాలు ప్రతికూల అంశాలు ఉంటాయండి. సభ్యుల్ని ఎన్నిక చేసుకోవటం కావచ్చు. ఇప్పుడు 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఎంతో కొంత మొహం మొత్తే అవకాశం ఉంటుంది. ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. ఎంత బాగా చేశామని వాళ్ళు అనుకున్నా కానీ అందరినీ అయితే అందరూ సంతృప్తి పరచలేరు కదా. అది ఒక విషయం. మేనిఫెస్టోలో కూడా చేయగలిగినవి, చేయలేనివి, చేయాల్సిన అవసరం లేనివి పెట్టి ప్రజల్ని ఆకర్షించి తద్వారా వాడు ఓట్లు తీసుకుందాము, గెలుద్దాము అనుకునేది ఉంటుంది. మేనిఫెస్టోలు కూడా ఉండొచ్చు. అలాగే కొన్ని చోట్ల ఏమైందంటే ఆ క్యాండిడేట్లని రాంగ్ సెలక్షన్ చేశారు అనిపిస్తుంది అధికార పార్టీ వాళ్ళు. అలాగే ప్రతిపక్షం వాళ్ళు కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా అలా కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు. కానీ అధికార పార్టీ ఎందుకు తక్కువ అని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. వరుసగా 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళను కూడా ఈరోజు పోటీలో పెట్టారు. అలాగే చాలా ఆర్థిక ఆరోపణలు, వాళ్ళ కుటుంబాల్లోనే రవిడీలు ఉండడము. ఇప్పుడు వనమా వెంకటేశ్వరరావు ఉన్నాడు. వనమా వెంకటేశ్వరరావు చాలా ఆర్థిక ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. పైగా వాళ్ళ అబ్బాయి చాలా పెద్ద రవిడి. ఒక కుటుంబానికి అప్పిచ్చి ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటూ వీళ్ళ పేర్లు చెప్పి లెటర్ రాసి చనిపోయింది. అదేదో తప్పు చెప్పారు అంటానికి కూడా లేదు, ఆధారాలు ఉన్నాయి. అతన్ని కేసు పెట్టారు, అతన్ని జైల్లో పెట్టారు, బెయిల్ మీద విడుదలయ్యాడు. మరి అలాంటి పరిస్థితుల్లో వనమా అంటే చాలా చేత్కరించుకునే పరిస్థితి ఉంది అక్కడ. అది వనమా వెంకటేశ్వరరావు కాకుండా ఇంకా కార్యకర్తలే లేరా, ఇంకా పోటీ చేయగలిగిన వాళ్ళే లేరా? మరి క్యాండిడేట్ని మార్చుంటే బాగుండేది. కొన్ని చోట్ల మార్చాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే ఆ ఎదురు పార్టీ క్యాండిడేట్కి అంటే ధీటుగా ధనబలము, అంగబలము, అర్ధబలము ఉన్నవాడు ఇతను అని చెప్పి ఖచ్చితంగా గెలుస్తాడు అని ఇచ్చుండొచ్చు. ఇట్లా కొన్ని ఉన్నాయి. కొన్ని చోట్ల మార్చాల్సింది ఖచ్చితంగా. చాలా మంది అనుకుంటున్న విషయం కూడా ఇదే. కేసీఆర్ పరంగా అయితే అంతా ఓకే, బానే ఉంది, పెద్ద తలకాయ బానే ఉంది, కానీ కింద ఉన్న వాళ్ళ వల్ల ఈయనకి చెడ్డ పేరు వస్తుంది అనేసి కూడా ఉన్నాయి. అభ్యర్థుల విషయంలో కేసీఆర్ కాస్త ఆలోచించాల్సి ఉండింది అని చెప్తున్నారు. ఆయన ఏంటంటే మొదటి నుంచి ఒక సంకేతం పంపించాడు, నేను సిట్టింగులకి ఇస్తాను అని. ఆ మాట అనుకుండా ఉండవలసింది, సిట్టింగులకి ఇవ్వకుండా కొంతమంది సిట్టింగులు మార్చాల్సి ఉండింది. అంటే ఎక్కడ ప్రజా వ్యతిరేకత ఉందో చూసి అక్కడ సిట్టింగులు మారిస్తే ఆ ప్రజలకు కూడా ఒక ఆత్మతృప్తి ఉండేది. మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మార్చారు కాబట్టి ప్రభుత్వం కూడా మా వైపు ఆలోచిస్తుంది అనే ఒక మానసిక ఆనందం ఉండేది వాళ్ళకి. వాళ్ళ మొరాలిటీ మీద ఒక మంచి ముద్ర వేసుకునే ఇది ఉండేది. మరి అలా బుజ్జగింపుల కార్యక్రమాలు కూడా ఏమీ చేయలేదు. విషయంలో కూడా కొద్దిగా తారుమారు జరిగింది అనేసి. అవును, చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయం అప్పుడు వీళ్ళు స్పందించాల్సిన వాళ్ళే ఒప్పేసుకున్నారు నిర్మోహమాటంగా. కేటీఆర్ ఒప్పుకున్నాడు, మేము అప్పుడు ఇంకొంచెం సరిగా స్పందించి ఉండవలసింది, కొంచెం నెగిటివ్ అయ్యింది అని చెప్పి మాట్లాడారు. అక్కడ కొంచెం జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. అక్కడ మరి అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి తోటి చాలా ప్రేమ, ఆప్యాయతలు, స్నేహం ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పి, అలాగే ఎంత కాదన్నా కానీ బీజేపీ ప్రభుత్వం దానిలో దిగింది. బీజేపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి కలిసి అరెస్ట్ చేశారు. అందులో ఇది జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు వాళ్ళిద్దరి నిర్ణయాన్ని నేను వ్యతిరేకించినట్లు ఎందుకు ఉండాలి అని కూడా ఆలోచించారు. ఏమో కానీ ఆ సందర్భంలో మట్టుకు స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు. ఇప్పుడు స్టాలిన్ స్పందించాడు, సరిగా ఇచ్చాడు, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం, ఇలా చేయొద్దు అని. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు రేపు నేను అవుతాను, రేపు ఇంకొకళ్ళు అవుతారు అని అలా ఇచ్చున్నట్లయితే కూడా బాగుండుండేది. ఇట్లా కొన్ని అంటే అన్నిసార్లు మనం అనుకున్నవన్నీ జరుగుతాయని లేదు, అనుకోలేదని ఆగవు కొన్ని, ఏదో సినిమాలో పాట ఉన్నట్టు. అందుకని ఏది ఏమైనప్పటికీ 10 సంవత్సరాల కాలంలో లోటుపాట్లు ఖచ్చితంగా జరుగుతాయి, ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. 10 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు ఒక మార్పును కోరుకుందాం, కొత్తగా ఇంకో వ్యక్తికి ఛాన్స్ ఇద్దాం ఆలోచన కూడా ఉండొచ్చు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఎలా అంటే బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరించింది మొదట్లో నుంచి కూడా, చివరికి వచ్చేసరికి కొద్దిగా తగ్గింది. మేబీ ముందుగానే అర్థమైపోయిందేమో అనేసి అనుకోవచ్చు. బట్ ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే బీజేపీకి కూడా ఒక 7 నుంచి 10 స్థానాలు వస్తాయి అనేసి అంటున్నారు.
బీజేపీ ఎందుకు మరి ఒక జాతీయ పార్టీ అయి ఉండి ఎందుకని తక్కువ సీట్లు? వాళ్ళకి క్షేత్రస్థాయిలో బలం లేదండి ఇక్కడ. మ్మ్. ఇక్కడ బలం లేదు. ఏదో అర్బన్ ఓటర్స్ ఉన్నారు. మ్మ్. అర్బన్ ఓటర్స్ అర్బన్ దీనిలో ఏంటి అంటే వాళ్ళు ఒక ఆమ్, హిందుత్వాన్ని బాగా బలంగా ప్రవేశపెట్టగలిగారు మా మ్మ్. అర్బన్ ప్రజలకి, చదువుకున్న వాళ్ళకి. వాళ్ళే ఎక్కువ వాట్సాప్ చూస్తారు కాబట్టి వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా చాలా మెసేజెస్ పంపించగలిగారు. మ్మ్. ఒక సమాచారాన్ని అయితే ఇచ్చారు. మ్మ్. అంతేగాని పల్లెటూర్ల దాకా ఆ పార్టీ వెళ్ళని పరిస్థితి. ఈ రోజుకి కాంగ్రెస్కి ఒక గట్టి పట్టు ఉంది. అలాగే టీఆర్ఎస్కి కూడా గట్టి పట్టు ఉంది. ఒక రకంగా చూస్తే తెలుగుదేశానికి కూడా ఉంది. కాకపోతే వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళంతా ఇటు బీజేపీలోకో అటు కాంగ్రెస్కో అటు అంటే వాళ్ళ స్థానిక వ్యవహారాలను బట్టి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు. మ్మ్. కానీ బీజేపీకి మట్టుకు ఆ పట్టు లేదు. మ్మ్. అందువల్లనే వాళ్ళు కాకపోతే ఏంటంటే అప్పట్లో కొంతమంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి సీట్లు రాని వాళ్ళు, మనకి రాజకీయ భవిష్యత్తు అందులో ఉంటే ఉండదు అనుకున్న వాళ్ళు బీజేపీలో చేరి ఆ బీజేపీని కొంచెం ఒక స్పాంజ్ లాగా పైకి వచ్చిందనమాట, మ్మ్. పాలపొంగులాగా. అది కాస్త మళ్ళీ కాంగ్రెస్ పుంజుకునేసరికి వాళ్ళు నీళ్లు చల్లినట్టు చల్లారిపోయింది. చల్లారిపోయింది. సో ఫైనల్ గా కృష్ణకుమారి గారు ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరిచేది మాత్రం బీఆర్ఎస్ అని అంటారు. అంటే ఎక్కువ మెజారిటీ రాకపోతే వాళ్ళకి కనుక 65-70 సీట్లు కనుక కాంగ్రెస్కి రాకపోతే హంగ్ వస్తే హంగ్ వస్తే మటుకు బీఆర్ఎస్ఏ చేస్తుంది. సో మీ అంచనా ప్రకారం బీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు రావచ్చు? 40 నుంచి 50 వస్తాయి అనే ఒక అంచనా ఉంది. అంటే నేను మొదటి నుంచి మనం గమనించిన సరళిని బట్టి నేను చెప్తున్నా, ఎగ్జిట్ పోల్స్ని బట్టి కాదు. అవును. మొదటి నుంచి గమనించిన సరళిని బట్టి 40-50 మధ్యలో వస్తాయి అని. మ్మ్. వాళ్ళకి 70 దాకా వస్తాయి. మ్మ్. అందుకని వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేయగలరేమో అనుకున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే గనక దీనికి గనక ఒక 50 దాకా వచ్చాయి అనుకోండి మ్మ్. టీఆర్ఎస్కి. ఇంకా ఎంఐఎం సపోర్ట్ ఉంది, ఇండైరెక్ట్ సపోర్టు ప్రభుత్వంలో చేరకుండా ఇండైరెక్ట్ సపోర్ట్ బీజేపీ ఇచ్చే అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఊగిసలాటే వాళ్ళని ఎవరినన్నా కాంగ్రెస్ వాళ్ళని కొనగలిగిన డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా కొద్దిగా అటు అటు ఇటు అయితే ఉన్న వాళ్ళు వెళ్ళిపోయే ఉన్నారు. వాళ్ళు ఉన్నారు అనే మన ఒక వాదన అయితే కర్ణాకర్ణిగా ఉంది. వినిపిస్తూ ఉంది. అవును. అలాంటి వాళ్ళని ఎవరన్నా వీళ్ళు ట్రేడింగ్ చేయగలుగుతారు. మ్మ్. మరి ఈ పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు ఇలా ఉంటది. లేదు అసలు వాళ్ళకి అబ్సల్యూట్ గా 70 మెజారిటీ వచ్చింది అనుకోండి మ్మ్. కాంగ్రెస్ కి, వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూద్దాం, ఇంకా 3వ తేదీ ఎక్కువ రోజులు కూడా లేదు, జస్ట్ 2 days ఎల్లుండే మనకు కదా. తెలిసిపోతుంది. బీఆర్ఎస్ ఇక్కడ అధికారాన్ని చేపట్టి మరోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తారా, లేకపోతే కాంగ్రెస్ కి ఒకసారి అవకాశం ఇస్తారా ప్రజలు అన్నది మనకు ఎల్లుండితో తేలిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.